హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనిల్ గ్యాజెట్స్. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను అగారో గ్రాండ్ ఎగ్ బాయిలర్. ఈ ప్రోడక్ట్ ఆల్రెడీ మనకి షార్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ డీటెయిల్ రివ్యూ కావాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. లెట్స్ కంటిన్యూ విత్ ద వీడియో. ముందు ఈ ప్రోడక్ట్ అన్బాక్సింగ్ అయితే చూద్దాం. ఈ ప్రోడక్ట్ని నేను ఇన్స్టామార్ట్ నుంచి పర్చేజ్ చేశాను. రిసీట్ ఇక్కడ పెట్టాను, డీటెయిల్స్ చెక్ చేయండి. ఇది మనకి కాస్ట్ అరౌండ్ 900 పడింది. సో బాక్స్ లోపల మనకు ఫస్ట్ ఓపెన్ చేయగానే మాన్యువల్ బుక్ అండ్ బేస్ ట్రే అయితే కనిపిస్తాయి. ఈ మాన్యువల్ని అయితే ప్రజెంట్ పక్కకు పెట్టేద్దాం, నేను తర్వాత డీటెయిల్స్ అన్ని చెక్ చేస్తాను. అండ్ ఇది ప్రోడక్ట్ బేస్ ప్లేట్. నెక్స్ట్ మనకి ఈ మెజరింగ్ కప్ విత్ ఎగ్ పీర్సింగ్ ఒక పిన్ వచ్చింది. ఈ పిన్ చాలా షార్ప్గా ఉంటుంది. ఇది మనం ఎగ్కి హోల్డ్ చేయడానికి యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ట్రే మనకి ఎగ్ పోచింగ్కి అలాగే వెజిటబుల్ బాయిలింగ్కి హెల్ప్ అవుతుంది. ఇది పైన లిడ్, దీనికి పైన 2 హోల్స్ కూడా ఉంటాయి వేపర్స్ పాస్ అవ్వడానికి. ఫైనలీ బేస్ ఆఫ్ ద ప్రోడక్ట్. ఇది ప్లాస్టిక్ బిల్డ్తో ఇచ్చారు. బిల్డ్ క్వాలిటీ అయితే ఓకే ఉంది. అండ్ ఆన్ చేయడానికి ఆఫ్ చేయడానికి ఒక బటన్ ఉంది. ఈ మాన్యువల్ బుక్ వెనకాలే మనకు వారంటీ ఇన్ఫర్మేషన్ ఉంది. ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. సో ముందైతే ఎగ్ పోచింగ్ ట్రై చేద్దాం, చూడండి. ప్రాసెస్ని స్టార్ట్ చేసే ముందు ప్రోడక్ట్ని అయితే ఆఫ్ చేసి ఉంచండి. తర్వాత మెజరింగ్ కప్లో 120 ml వాటర్ తీసుకొని దాంట్లో పోర్ చేయండి. వాటర్ పోసిన తర్వాత బేస్ ప్లేట్ని పెట్టుకోండి. బేస్ ప్లేట్ పైన ఎగ్ పోచింగ్ ట్రేని ప్లేస్ చేయండి. దీనికి ఆయిల్ అప్లై చేసి పెట్టాలి, అప్పుడే మనకి ఎగ్ తీయడానికి ఈజీగా ఉంటుంది. ప్రాసెస్ అయిన తర్వాత ఎగ్ని క్రాక్ చేసి ఆ ట్రేలో వేయండి. ఎట్ ఏ టైం 4 ఎగ్స్ అయితే మనం పోచింగ్ చేసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ ఒకటి తీసుకొని ట్రై చేస్తున్నాను. ఆ తర్వాత పైన లిడ్ ప్లేస్ చేసి ఆన్ చేయండి. ఇప్పుడైతే టైం ల్యాప్స్లో ఈ వీడియో మీకు ప్లే అవుతుంది. నాకు ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి అరౌండ్ 10 మినిట్స్ అయితే పట్టింది. వన్స్ బ్లూ లైట్ ఆఫ్ అవ్వగానే మీకు అది ఇండికేషన్ పోచింగ్ కంప్లీట్ అయిందని. నేను కొద్దిసేపు వెయిట్ చేసి ఆ తర్వాత లిడ్ ఓపెన్ చేశాను. వాటర్ అయితే అన్నీ ఇలా దాంట్లోనే పడిపోయాయి. మేబీ మీరు డైరెక్ట్గా దాన్ని ఫ్లిప్ చేస్తే వాటర్ ఆ కంటైనర్లో పడకుండా ఉంటాయి, అదొకటి చూసుకోండి. ఎలాగోలా కష్టపడి ఆ వాటర్ అన్నీ తీసేసాను. ఎగ్ ఎలా కుక్ అయిందో మీరు ఇప్పుడు చూడొచ్చు. అండ్ ముందుగా ఆయిల్ అప్లై చేయడం వల్ల ఇది ఇప్పుడు తీయడానికి చాలా ఈజీగా ఉంటుంది. దీన్ని సపరేట్ ఇంకొక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇక్కడ మీరు క్లియర్గా చెక్ చేయొచ్చు ఎలా కుక్ అయిందని. ఎగ్ పోచింగ్ అయితే బాగయింది. మీరు ఇక్కడ చూడొచ్చు. కట్ చేసిన తర్వాత యెల్లో అయితే కంప్లీట్‌గా కుక్ అయింది. అండ్ వైట్ కూడా జెల్లీ జెల్లీగా ఉంది. సో, ఇది కరెక్ట్‌గా అయిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఎగ్ బాయిలింగ్ వీడియో కంప్లీట్‌గా చెక్ చేయండి. ముందుగా బేస్‌లోకి వాటర్ తీసుకోండి. మీకు మాన్యువల్‌లో మెన్షన్ చేసిన దానికంటే ఎక్కువ క్వాంటిటీ వాటర్ తీసుకోవాలి. అప్పుడే బాయిలింగ్ బెటర్‌గా అవుతుంది. తర్వాత బేస్ ట్రేని ప్లేస్ చేసుకోండి. ఎగ్ పీర్సింగ్ పిన్ని యూజ్ చేసి ఎగ్‌కి వైడర్ సైడ్ అయితే హోల్ చేయండి. అండ్ హోల్ చేసిన సైడే పైకొచ్చేలాగా పెట్టాలి.
ఇప్పుడైతే నేను 3 ఎగ్స్ తీసుకొని బాయిలింగ్ చేస్తున్నాను. మాక్సిమం 8 ఎగ్స్ ఒకేసారి బాయిల్ చేసుకునే ఫీజిబిలిటీ అయితే ఉంది. పైన లిడ్ ప్లేస్ చేసి ఆ తర్వాత పవర్ బటన్ ఆన్ చేయండి. మళ్ళీ టైం ల్యాబ్స్లో ఈ వీడియో అయితే మీకు రన్ అవుతుంది. బాయిలింగ్ కంప్లీట్ అవ్వడానికి నాకైతే 7 మినిట్స్ టైం పట్టింది. ఎనీహౌ ఆటో కట్ ఆఫ్ ఉంది కాబట్టి వరి అవ్వాల్సిన పని లేదు. వన్స్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వగానే ఆ బ్లూ లైట్ అయితే ఆఫ్ అయిపోతుంది. బాయిలింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఎగ్స్ని నార్మల్ వాటర్లోకి షిఫ్ట్ చేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత క్రాక్ చేసి ఓపెన్ చేయండి. సో ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది చూడండి. ఇంకొక చిన్న అబ్జర్వేషన్ అండి. మీరు ఎగ్ బాయిలింగ్ కానీ పోసింగ్ కానీ కంప్లీట్ అయిన తర్వాత పైన లిడ్ అలాగే వదిలేస్తాం కదా కొద్దిసేపు. సో ఈ టైం గ్యాప్లో ఆ వేపర్స్ అన్నీ మళ్ళీ వాటర్గా కన్వర్ట్ అయిపోయి బేస్లోకి వెళ్ళిపోతున్నాయి. సో మీ ఎగ్ బాయిలర్ మళ్ళీ ఆన్ అవుతుంది. విత్ ఇన్ ఒక 30 సెకండ్స్ 1 మినిట్లో మళ్ళీ ఆ వాటర్ అంతా వేపర్లా కన్వర్ట్ అయిపోయి ఆఫ్ అయిపోతుంది. ఇట్స్ నాట్ ఏ బిగ్ ఇష్యూ, బట్ జస్ట్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. స్టిల్ మీ ప్రోడక్ట్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. సో కొన్ని కాషన్స్ ఈ ప్రోడక్ట్ మీరు వాడుతున్నప్పుడు, మీరు ఎగ్ పోచింగ్ చేసే టైంలో ఈ ప్లేట్ని అయితే యూజ్ చేస్తారు. ఇది డైరెక్ట్గా బేస్ పైన పెట్టకూడదు, మెల్ట్ అయిపోతుంది. ముందుగా ఈ బాటమ్ ప్లేస్ చేసి ఆ తర్వాతే దీన్ని పైన పెట్టి మీ కుకింగ్ని కంటిన్యూ చేసుకోవచ్చు. సెకండ్ ఇన్స్ట్రక్షన్, మీరు ఎగ్ బాయిలింగ్ కానీ ఎగ్ పోచింగ్ కానీ చేసిన తర్వాత ఎప్పుడైతే పైన లిడ్ని ఓపెన్ చేస్తారో కొంచెం టైం తీసుకొని తీయండి. ఎందుకంటే లోపల వేపర్ చాలా హాట్గా ఉంటుంది, అది కాలే ఛాన్స్ ఉంది. సో టైం తీసుకొని చేస్తే ఇట్ విల్ బి సేఫ్. సో చూసారుగా కంప్లీట్ రివ్యూ ఆఫ్ ది ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ కనుక మీరు పర్చేజ్ చేయాలనుకుంటే ఎస్ పర్చేజ్ చేయొచ్చు. కానీ ఆ మాన్యువల్ బుక్లో ఇన్స్ట్రక్ట్ చేసినట్టు వాటర్ లెవెల్ వేస్తే సరిపోదు. ఎగ్స్ అయితే బాయిల్ అవ్వట్లేదు. నేను మల్టిపుల్ టైమ్స్ చెక్ చేశాను. మీరైతే ఎక్సెస్ వాటర్ యాడ్ చేయండి. అరౌండ్ 100 ml ఆ మెజరింగ్ కప్లో తీసుకోండి. ప్రోడక్ట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది. ఇన్ కేస్ మీకు ఈ రివ్యూ నచ్చితే ప్రోడక్ట్ కొనాలనుకుంటే డెఫినెట్గా వెళ్ళి పర్చేస్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అనిల్ గ్యాడ్జెట్స్.